హాయ్ ఫ్రెండ్స్. చూడండి, ఈ మొక్క దాదాపు నేను కొని ఒక 3 ఏళ్ళు, 4 ఏళ్ళు అవుతుంది. గార్డెన్ గూడా పెట్టలేదు అప్పటికి. గుమ్మం పక్కన బావుంటుంది కదా అని నేను హ్యాంగింగ్ పాట్‌లో మన ఆహ్, ఇంట్లో పెట్టాను. బాల్కనీలో పెట్టాను. అయితే అప్పటి నుండి కూడా ఈ మొక్కని కొంచెం కొంచెం డ్యామేజ్ అయిపోతుంది. కాడలు ఎండిపోతాయి. సమ్మర్ అప్పుడు తీసి ఇంకో కుండీలో నీడలో పెట్టి చిన్న డబ్బాలో అలా పెడుతూ ఉంటాను. ఆ తర్వాత మళ్ళీ నేను హ్యాంగింగ్ పాట్ తయారు చేసుకుంటూ ఉన్నాను. డెవలప్ చేసుకుంటూ. అది ఇలా ఉందనమాట. అయితే నేను గార్డెన్‌లోంచి తీసుకొచ్చి బాల్కనీలో పెట్టా. బాల్కనీలో పెడితే వాటరు ఎక్కువ ఇవ్వం కదా! కింద పడతాయని కొద్దిగా ఇస్తూ ఉన్నాను. అసలైతే నిన్న ఇంక మొక్క చనిపోయింది అని అనుకున్నాను నేను. మొత్తం కిందకి ఆలబడిపోయి అసలు జీవం లేని మనిషి ఎలాగో అలాగా మొక్కల్లో ప్రాణం ఉంటుంది అంటారు, అది నిజం. అలా పడిపోయింది మొక్క. ఎప్పుడు అలాగే అవుతూ ఉంటుంది. చక్కగా మళ్ళీ నేను వాష్ ఏరియాలో తీసుకొచ్చి రాత్రి ఇలా పెట్టి ఫుల్‌గా వాటర్ ఇచ్చాను. తెల్లారేటప్పటికి ఎలా లేసి నిల్చుందో చూడండి. ఎలా కూర్చుందో అసలు ఈ మొక్క. నాకు విచిత్రంగా ఉంటాయి కొన్ని. కొన్ని కొన్ని మొక్కలు మన గార్డెన్‌లో అలా విచిత్రంగా అనిపిస్తాయి. చూడండి అసలు ఎంత బావుందో. ఈ మొక్క అయితే వాటర్ ఎక్కువ కావాలనమాట దీనికి. అలా ఉందనమాట. ఇందులోనే గ్రీను, మెరూను ఆహ్, కలర్సు అసలు. ఒక్క ఆకులో అన్ని కలర్సు. హ్యాంగింగ్ పాట్ అయితే చాలా బావుంటుంది. అందుకని నేను డెవలప్ చేస్తూ ఉంటాను ఇలాంటివి. 2 కొమ్మలు పెడితే వచ్చేస్తుంది. కాపోతే కుండీలో కొంచెం మెత్తగా ఉండాలి మట్టి మనకి. అప్పుడే బాగా ఎదుగుతుంది మొక్క. ఈ మొక్కలకి నేను హ్యాంగింగ్ పాట్‌లకి ఏ విధమైన మందులు అలాంటివి ఏమి ఇవ్వను. కుడితి నీళ్ళు అలాంటివి ఏటికి పోయకూడదు. ఒక ఎక్స్‌పైర్ అయిపోద్ది కదా! మన దగ్గర టాబ్లెట్లు ఉంటాయి కదా! ఎప్పుడన్నా మిగిలినయి. అలాంటి టాబ్లెటు 10 రోజులకో, 20 రోజులకో, నెలకొకటి అట్లా అందులో మొదట్లో సైడ్ ఎమ్మటి పెట్టేసి ఆ టాబ్లెట్‌ని వాటర్ ఇస్తూ ఉంటాను. అంతే. హ్యాంగింగ్ పాట్‌లకి మాత్రం అలా చేస్తా ఉంటాను. చూడండి ఎంత హెల్తీగా బావుందో. ఒక్కరోజు నీళ్ళు ఇవ్వకపోతే అసలు శాంతం పడిపోద్దనమాట మొక్క. అలా ఉంటుంది మొక్క. అలా ఉన్నప్పుడు గూడా ఒకసారి చూపిస్తాను, నేను వీడియో చేస్తాను. చూద్దురు గానీ. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్ నచ్చితే ఫాలో అవ్వండి. ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసింబీ గార్డెన్.